హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరేకంటి ఫ్రమ్ జెరూసలం. ట్రంప్ తన పైన జరిగినటువంటి అసాసినేషన్ అటెంప్ట్ పైన మొదటిసారిగా నోరు తెరిచిండు. అసలు ఆ రోజు ఏం జరిగిందో, పెన్సిల్వేనియాలో ఏం జరిగిందో నేను ఈ ఒక్కసారి మాట్లాడతాను, ఇక దీని గురించి నేను ఇంకెప్పుడు మాట్లాడను అని తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసినాడు. చాలా ఎమోషనల్ మెసేజ్, చాలా బ్యూటిఫుల్ మెసేజ్. నేను ఇంతవరకు ట్రంప్ ఆ విధంగా స్పీచ్ ఇవ్వడం ఎప్పుడు చూడలేదు. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చినాడు. చాలా మంది హృదయాలను ఆకట్టుకున్నది. డెఫినెట్ గా చాలా పవర్ఫుల్ స్పీచ్ అన్నమాట. అతను బేసిక్ గా ఆ రోజు మార్నింగ్ పెన్సిల్వేనియాలో ఏం జరిగిందో, ఆ రోజు ఏం జరిగిందో పెన్సిల్వేనియాలో చెప్పినాడు. అది బ్యూటిఫుల్ పెన్సిల్వేనియా, చాలా బ్యూటిఫుల్ క్రౌడ్ ఆ ప్రాంతంలో ఉన్నారు. నేను ప్రసంగం చేయడానికి వెళ్ళాను. అదేవిధంగా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతూ అదే టైంలో కొద్దిగా ఇలాగ తిరిగాను. ఏదో ఒక శబ్దంతో వచ్చి బలంగా నా చెవుని తాకింది. అప్పుడే నాకు అర్థమైంది ఏదో చాలా సీరియస్గా ఏదో జరుగుతున్నది అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టి, అదేవిధంగా ఏ విధంగా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తన పైన జంప్ చేసినారో దాన్ని గుర్తు చేసుకున్నారు. యాక్చువల్గా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు నిజంగా తూటాలు ఇలాగ వెళ్తుంటే కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అతని మీద దూకేస్తారు. అదేవిధంగా ట్రంప్ ఈరోజు నేను ఈ ప్రాంతంలో ఉండేవాని కాదు, కానీ ఆ దేవాతి దేవుని మహాకృప వలన, బికాస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ టుడే ఐఎమ్ హియర్, లేకపోతే నేను మీ మధ్యలో ఉండేవాని కాదు అని అతను అన్నాడు. అతను నిజంగా దేవునికి టెస్టిఫై చేసినాడు. అతనిలోన ఒక మీక్నెస్ కూడా, ఒక సాడ్నెస్ ఆయన గొంతులో కూడా కనిపించింది, ఒక ఎమోషన్ కూడా కనిపించింది. అదేవిధంగా ఆ రోజు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా, తన కుటుంబాన్ని కాపాడడానికి వెళ్ళి ఆ బుల్లెట్ను తీసుకున్నటువంటి వ్యక్తిని కూడా ట్రంప్ గుర్తు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తు చేసుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ట్రంప్ నేను ఈరోజు మీ మధ్యలో ఉండవలసిన వాడిని కాదు అన్నప్పుడు అందరూ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లింది. ఎస్ యు ఆర్ అని. చాలా బ్యూటిఫుల్ మెసేజ్. అయితే అక్కడ దాంట్లో చనిపోయినటువంటి కుటుంబానికి కూడా ఒక $6 million వాళ్ళు రేజ్ చేసినారు. ట్రంప్ అన్నది ఏంటంటే, మేము మీకు డబ్బులు మాత్రమే ఇవ్వగలుగుతాం, కానీ వ్యక్తిని మాత్రమే తీసుకొచ్చి ఇవ్వలేము అని అన్నాడు. సో ఏదేమైనా కానీ ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అయితే ఇచ్చాడు అమెరికన్ పీపుల్ కి. అయితే ట్రంప్ను ఎవరు చంపాలనుకున్నారు? బేసిక్ గా అమెరికాలో ఉన్నటువంటి చాలా న్యూస్ పేపర్స్, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ చాలా ప్రచురిస్తున్నాయి ఏంటంటే, ఒక 2 వారాల క్రితమే, ఈ అటెంప్ట్ కి ముందు 2 weeks బిఫోరే ఇరాన్ ట్రంప్ను చంపాలనుకుంటున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చింది. అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎందుకు ట్రంప్కు ఒక సాధారణమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చినారు? ఒక కొన్ని వందల మీటర్ల దూరంలో ఒక వ్యక్తి, ట్రంప్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి స్థలానికి ఒక అబ్బాయి గన్ను తీసుకొని ఒక బిల్డింగ్ మీదకి ఎక్కుతుంటే వీళ్ళు ఏం చేసినారు? నిజంగా ఇంటెలిజెన్స్ ఏమైంది, పోలీస్ ఏమైనది? అది మాత్రమే కాదు, అక్కడ చాలా మంది అరుస్తున్నారు కూడా, అక్కడ వ్యక్తి ఉన్నాడు, అక్కడ ఎవరో ఉన్నారు అని. అంటే ట్రంప్ను అసాసినేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? అంటే ఎవరో పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. బహుశా నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు అమెరికా అనేది చాలా, అక్కడ చట్టాలు చాలా బలంగా ఉంటాయి, చాలా కఠినతరంగా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాము డెమోక్రాట్స్ ఎలాగ అధికారంలోనికి వచ్చారో మనం చూసాము. నిజంగా డెమోక్రాట్స్ గెలిచేటువంటి స్థితేనా లాస్ట్ టైం? కాదు. అలాంటి స్థితిలో డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చినారు. ఈరోజు ట్రంప్ అధికారంలోనికి వస్తే వాళ్ళు భయపడుతున్నారా? ఎందుకంటే డెమోక్రాట్స్ వెనక చాలా మంది ఈవిల్ పీపుల్స్, బిలియనర్స్ ఉన్నారు. ఎంతో మంది బిలియనర్స్ ఉన్నారు ట్రంప్ అంటే ఇష్టం లేని వాళ్ళు. సో వీళ్ళు ఎవరన్నా చేయించారా, ఎవరు చేయించారా అనేది మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఒకవేళ ట్రంప్ వస్తే వాటన్నిటిని బయట పెడితే మాత్రం డెమోక్రాట్స్ కి మాత్రం చాలా థ్రెట్ ఉన్నది. అఫ్ కోర్స్ ఇరాన్ కూడా చాలా పెద్ద థ్రెట్ ఉన్నది. కానీ ఈ దాడికి, స్పెసిఫిక్ గా ఆ రోజు జరిగినటువంటి దాడికి, ఆ దాడి చేసిన అబ్బాయికి కానీ లేకపోతే ఇరాన్ కానీ ఏ సంబంధాలు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు అని, చూడలేదని అమెరికన్ ఇంటెలిజెన్స్ చెప్పేసింది. అయితే ఉన్నదల్లా ఇప్పుడు ఎవరికి ఆ ఇంట్రెస్ట్? డెఫినెట్ గా అక్కడ మనం సెక్యూరిటీ లేనట్టుగా మనం చూసినాము. ఇప్పుడు భారతదేశంలో చిన్న స్థాయి మంత్రికే, లోకల్ మినిస్టర్కే
ఏపీలోనో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మినిస్టర్లకే కొంతమందికి అయితే జీ సెక్యూరిటీ ఇస్తారు, జెడ్ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. అలాంటిది ఒక దేశం, ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి దేశానికి ప్రెసిడెంట్గా ఉండి తిరిగి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రన్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం సెక్యూరిటీ కూడా ఇవ్వరా? దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. డెమోక్రాట్స్ అని నేను డైరెక్ట్గా అనడం కూడా భావ్యం కాదు, ఎందుకంటే నేను అలా ప్రెడిక్ట్ చేయలేను. కానీ వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మాత్రము అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ ఈరోజు ట్రంప్ ప్రపంచానికి అవసరము, అమెరికాకు మాత్రమే కాదు, నిజంగా మిడిల్ ఈస్ట్కే అవసరము, ఇజ్రాయెల్కి కూడా చాలా అవసరము. ఒకవేళ ట్రంప్ అధికారంలోనికి వస్తే మాత్రం మేజర్ థ్రెట్ ఇమ్మీడియట్గా ఇరాన్కి ఉంటుంది. ఆ కారణం చేత ఇరాన్ కూడా అతన్ని చంపేయాలనుకుంటుండొచ్చు. ఇరాన్కి ఎందుకు ఉంటుంది అంటే రావడంతో వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి న్యూక్లియర్ బాంబును దాన్ని ఆ డెవలప్మెంట్ని ఆపేస్తాడు, వాటిపైన తిరిగి శాంక్షన్స్ పెడితే ఈరోజు ఇజ్రాయెల్ని ఈ రోజే లేపేస్తాము, రేపే లేపేస్తాము, ఇక లేకుండా చేస్తామని వాళ్ళ కలలు కంటున్నారు. వాళ్ళ కలలన్నీ కూడా ఒకటేసారి ఆగిపోతాయి. వాళ్ళు కలలు కనలేరు, ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తుండొచ్చు. అది కూడా ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ అన్నది ఏంటంటే నేను అధికారంలోనికి రాకమునిపే గాజాలో ఉన్నటువంటి బందీలందరినీ ఎమ్మటే ఇవ్వాలి, నేను అధికారంలోనికి వస్తే వాళ్ళని ఇంకా మీరు ఉంచుకుంటే మాత్రము హమాస్కి ఇది మంచిది కాదని హమాస్ను కూడా హెచ్చరించినాడు. చాలా బ్యూటిఫుల్ థింగ్స్, ప్రామిసెస్ అతను చేస్తూ ఉన్నాడు. ఇంకోటి అమెరికన్ స్కూల్స్లలో బైబిల్స్ని తిరిగి తీసుకొస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాడు. ఈరోజు వైస్ ప్రెసిడెంట్ను కూడా అతను ఎన్నుకున్నాడు, రిపబ్లికన్స్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్. అతని వైఫ్ కూడా, అతను కూడా వండర్ఫుల్ క్రిస్టియన్ బిలీవర్. అతని వైఫ్ ఉషా చిలుకూరి, తను కూడా తెలుగు అమ్మాయి, తెలుగుకు సంబంధించినటువంటి వారే. సో మన ఇండియాకు కూడా రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. ఏదేమైనా కానీ నిజంగా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రామిసెస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ ప్రామిసెస్ చేస్తున్నాడు. ట్రంప్ ఒక అమెరికాకు మాత్రమే కాదు, ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఇప్పటికీ ఉన్నది. అమెరికా మిడిల్ ఈస్ట్లో చాలా ప్రభావవంతంగా తమ ఇంపాక్ట్ని చూపించగలుగుతుంది. ఒకవేళ ఎందుకంటే బైడెన్ నిజంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు అని నేను అనను, బైడెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశాడు. కానీ ఇప్పుడు ఇరాన్తో స్నేహం చేస్తున్నాడు. ట్రంప్ వస్తే అలాగ చేయడు. ట్రంప్ వస్తే డైరెక్ట్గా తమ హృదయాలను పూర్తిగా తెరిచి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాడు. ఈసారి నిజంగా నేను కోరుకునేది ఏంటంటే ట్రంప్ అధికారంలోనికి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఒక డెమోక్రసీలో ఒక వ్యక్తిని ఎదుర్కోలేక చంపించాలనుకోవడం అది చాలా పిరికి పొంద చర్యనే. ఏదేమన్నా కానీ నిజంగా ఆ దేవాతి దేవుడు అతన్ని ఖచ్చితంగా కాపాడాడు. ఆ సంఘటన చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుని మెరకల్ తప్ప ఈరోజు ఇంకోటి ఏది కాదని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అది ట్రంప్ కూడా అర్థమైపోయింది. కాబట్టి ట్రంప్ ఈసారి తిరిగి ఎన్నికైతే దేవుని చిత్తానుసారంగా ఇజ్రాయెల్తో నిలబడుతూ, అదేవిధంగా అమెరికాలో కూడా ఆయన చిత్తాన్ని స్కూల్స్లలో కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అమెరికాకు నిజంగా చాలా థ్రెట్ ఉందండి. ఈరోజు జేడి వ్యాన్స్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే ఆటం బాంబు, మొట్టమొదటిసారిగా ఆటం బాంబు ఒక ముస్లిం దేశం చేతిలోకి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ ముస్లిం దేశము ఎక్కడనో లేదు, మిడిల్ ఈస్ట్లో లేదు. ఆ ముస్లిం దేశం ఏదో కాదు, బ్రిటన్ అన్నాడు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. బ్రిటన్ ఒక క్రిస్టియన్ కంట్రీగా ఉండేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందూస్ అందరూ కూడా భారతదేశం హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటారు. మోడీ గారు దాని కొరకు ఎంతో ఫైట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు అమెరికా ఒక క్రిస్టియన్ దేశంగా ఉండేది, దాని అంటే ఆ కాన్స్టిట్యూషన్ కానీ అవన్నీ కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఒక క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ పైన బిల్ట్ అయినటువంటి కంట్రీ. అదేవిధంగా అమెరికా క్రిస్టియన్ దేశంగా ఉండాలనుకోవడం నేను కోరుకుంటాను, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కోరుకుంటారు, దాంట్లో తప్పు లేదు. బ్రిటన్ కూడా క్రిస్టియన్ కంట్రీనే, బ్రిటన్ కూడా క్రిస్టియన్ దేశంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ విధంగానే ఉండాలి. ఈరోజు యూరోప్ని మోల్డ్ చేసింది క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ కదా, క్రిస్టియన్ ప్రిన్సిపల్సే.
యూరోప్ బిల్ట్ అయింది ఒక క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ మీద బిల్ట్ అయింది, ఒక కైండ్నెస్, లవ్, అఫెక్షన్ వీటి మీద బిల్ట్ అయింది. కాబట్టి ఏ దేశంలో ఉన్న వాళ్ళను, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళను మీరు బుర్కాలు వేసుకొని తిరగాలి, లేకపోతే బయటికి రానియమంటున్నారు. ఎక్కడ అన్యాయం? ఇప్పుడు జూయిష్ కంట్రీలో ఈ జూయిష్ పీపుల్ అందరూ కూడా ఇజ్రాయెల్ జూయిష్ కంట్రీగా ఉండాలనుకుంటారు. ఇది న్యాయము. భారతదేశంలో హిందువులు ఎలాగ అనుకుంటున్నారు, ఏ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఆ డామినెన్స్ ఉండాలనుకుంటారు, వాళ్ళ ఆ దేశాలుగా ఉండాలనుకుంటారు, సమస్య లేదు. కాకపోతే దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చినది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి ఒక్కరు నడవాలని మాత్రమే నేను కోరుకుంటాను. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, భారతదేశము ఒక హిందూ దేశంగా ఉండాలనుకుంటున్నారు. నిజంగా నాకు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు బేసిక్గా. కాకపోతే ఎప్పుడైతే క్రైస్తవులను టచ్ చేసినారో ఆ విషయంలో నేను డిఫర్ అయినాను. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇస్తూ మాట్లాడాను. కానీ పెద్దగా లేకపోతే నాకు ఏ సమస్య ఉండదు. మోదీ గారు అంటే నేను కూడా మోదీ గారిని నేను రెస్పెక్ట్ చేస్తాను, గౌరవిస్తాను కూడా. ఎందుకంటే వారికి ఉన్నటువంటి వయసుకి ఈ రోజుకి కూడా అట్లాంటి హార్డ్ వర్కర్ని మనం చూడము. అంత పని చేస్తాడు, అంత కష్టపడతాడు. సో ఏదేమైనా అప్రిషియేట్ చేసే దగ్గర అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ మనము ఏదైనా అపోజ్ చేసే దగ్గర అపోజ్ చేయగలగాలి. ఆ స్థితిలో ఉండాలి ఏదైనా డెమోక్రటిక్ కంట్రీ అంటే. నేను ఆ ప్రిన్సిపల్స్ నేను బిలీవ్ చేస్తాను. సో ఏదేమైనా కానీ తిరిగి ట్రంప్ గారు అధికారంలోనికి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. అది ఇజ్రాయెల్కి మంచిది, భారతదేశానికి మంచిది, మిడిల్ ఈస్ట్కి ఇంకా మంచిది. అదేవిధంగా నేను కోరుకోవడం మాత్రమే కాదు, కానీ నేను చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.